తమిళనాడు ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు కైవసం చేసుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది. ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్న టీవీకే చీఫ్ విజయ్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై గవర్నర్తో చర్చించనున్నారు. మరోవైపు కాసేపట్లో పార్టీ ఆఫీస్కు వెళ్లనున్న విజయ్ తమ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఎమ్మెల్యేలతో విజయ్ చర్చించనున్నారు. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో టీవీకే పార్టీ, కాంగ్రెస్, పీఎంకే, డిఎండీకే లెఫ్ట్ పార్టీలు మద్దతిచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్, డిఎండీకే లెఫ్ట్ పార్టీలు డిఎంకే కూటమిలో ఉండగా పీఎంకే మాత్రం ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది. ప్రస్తుత ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కు 5 సీట్లు, పీఎంకేకు 5, లెఫ్ట్ పార్టీలకు చెరో 2 సీట్లు దక్కాయి. 10 మంది ఎమ్మెల్యేలు మద్దతిస్తే విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. అయితే విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారనేది కూడా సస్పెన్స్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, సుమా, మీరు అన్నట్లుగా టీవీకే పార్టీ అధినేత కాబోయే ముఖ్యమంత్రి విజయ్ మరి కాసేపట్లోనే పార్టీ కార్యాలయం చేరుకోబోతున్నారు. చెన్నై నగరంలోని వేళాంగిణిలో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయానికి, ఆయన పొన్నియూరులో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయానికి ఆయన చేరుకోబోతున్నారు. ఇక్కడ ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అంటే కొంతమంది సుదూర ప్రాంతాల, ఉదాహరణకు కన్యాకుమారి లాంటి దూర ప్రాంతాల ఎమ్మెల్యేలు కూడా చెన్నైకి చేరుకున్నారు. అయితే నిన్ననే ఆ మేరకు పార్టీ కేడర్కి, అట్లాగే ఎమ్మెల్యే గెలిచిన అభ్యర్థులకు దిశానిర్దేశం వెళ్ళింది. ఉదయం కల్లా చెన్నై హెడ్ క్వార్టర్స్ చేరుకోవాలని చెప్పి ఆ మేరకు రావడం జరిగింది. మరి కాసేపట్లోనే విజయ్ ఇక్కడికి రాబోతున్నారు. ప్రధానంగా కీలకమైన ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎంతో బాధ్యతగా మెలగాల, ప్రజలు పూర్తి స్థాయి నమ్మకం, భరోసాతో మనకు పట్టం కట్టారు, దాన్ని మరింత బాధ్యతగా గుర్తిరిగి ఎమ్మెల్యేగా పనిచేయాలా, ఎవరు అవినీతికి ఆస్కారం ఇవ్వకూడదు అని అనేక విషయాలపైన ఆయన ఒక గీతోపదేశం చేయబోతున్నారు. ప్రత్యేకించి వారికి ఎలా నడుచుకోవాలో 5 ఏళ్ల పాటు లాంటి అనేక అంశాలపైన ఎమ్మెల్యేలకంతా కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. అంతేకాకుండా ఇక మీరన్నట్లుగా ఇప్పటికే విజయ్ పార్టీకి 10 మంది ఎమ్మెల్యేల షార్టేజ్ ఉంది. మ్యాజిక్ ఫిగర్ అందుకోవాలంటే ఈ నేపథ్యంలో 10 మంది ఎక్కడి నుంచి తీసుకోవాలా, ఎవరితో కలవాలా, ఏ పార్టీతో మనం జత కట్టాలా అనే అంశంపై కూడా ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని పార్టీ అధినేత విజయ్ తీసుకోబోతున్నారు. ప్రత్యేకించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా సానుకూల పిలుపు ఉంది. అంటే తప్పనిసరిగా ఆ పార్టీకి ఇప్పటికే 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారంతా కూడా టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు ఇప్పుడే సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆ మేరకు రాహుల్ గాంధీ కూడా మాట్లాడినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక మరోవైపు పీఎంకే పార్టీ, అన్బుమణి రామదాస్ నేతృత్వంలో పీఎంకే పార్టీ కూడా 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు కూడా వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఇంకా వామపక్ష పార్టీలు చెరో 2 గెలిచాయి. సిపిఎం, సిపిఐ వాళ్ళు రావచ్చు. డిఎండీకే ఉంది. ప్రేమలత గారు గెలిచారు. దివంగత హీరో విజయకాంత్ సతీమణి ప్రేమలత, ఆమె కూడా ఒక సీటు గెలిచింది. ఆమె కూడా విజయ్తో జత కట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎవరి నుంచి మద్దతు తీసుకోవాలా, మనకు 10 మంది ఎమ్మెల్యేలు కావాలా, ఎవరితో కలవాలన్న అంశంపైన ఇప్పటికే ఒక చర్చలు మొదలయ్యి. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ అట్లాగే పీఎంకే పార్టీతో కలిస్తే వారు ఇప్పటికే 2 మంత్రి పదవులు అడిగినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. అంటే 5 మంది ఎమ్మెల్యేలు మద్దతు కానిస్తే మాకు 2 మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ నుంచి, పీఎంకే నుంచి కూడా ఇప్పటికే ఒక ప్రతిపాదన వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇట్లాంటి అనేక అంశాలపైన ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడబోతున్నారు. ఒక కీలకమైన సమాలోచనలు సుదీర్ఘం జరగబోతున్నాయి. మరోవైపు ఇదివరకు మీరు అన్నట్లు ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ను కూడా విజయ్ అడగడం జరిగింది. ప్రత్యేకించి ఈ ఉదయం ఆయన ఆ మేరకు గవర్నర్ కార్యాలయానికి కబురు పంపారు. తనకు గవర్నమెంట్ అపాయింట్మెంట్ కావాలని స్వయంగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథన్ను టీవీకే పార్టీ అధినేత విజయ్ కోరారు. కాబట్టి గవర్నర్ అపాయింట్మెంట్ కూడా ఖరారయ్యే అవకాశం ఉంది. అయితే ప్రత్యేకించి గవర్నర్ అపాయింట్మెంట్ విషయంలో ఆసక్తికర అంశం ఏంటంటే, అంటే మీరు ఆయన కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజయ్ గవర్నర్ కోరే అవకాశం. అంతేకాకుండా తన బల నిరూపణకు 15 రోజుల సమయం అడిగారన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపైన ఇంకా అధికారిక ప్రకటన టీవీకే నుంచి రావాల్సి ఉంది. మరి 15 రోజుల సమయాన్ని విజయ్ ఎందుకు అడిగారనేదే కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే పొత్తులు ఈలోగా కొలిక్కి వచ్చే అవకాశం లేదని విజయ్ అభిప్రాయంలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ 15 రోజుల సమయాన్ని కోరడం అనేది కొంత ఆసక్తికర అంశం. తను అంటే బల నిరూపణకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ సాధించేందుకు ఆ మేరకు 15 రోజుల సమయం కోరినట్టుగా తెలుస్తోంది. అది ఈ విషయంపైన మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా సరే మరి కాసేపట్లోనే విజయ్ నేరుగా పార్టీ కార్యాలయానికి వచ్చి కాబోయే
కానీ గెలిచిన ఎమ్మెల్యేలతో ఆయన భేటీ కాబోతున్నారు. అంటే మురళి, గవర్నర్ అపాయింట్మెంట్ ని కూడా విజయ్ కోరారు. అంటే ఈ రోజే అపాయింట్మెంట్ దొరికి గవర్నర్ కలిసే అవకాశం ఉందా ఎమ్మెల్యేలతో మీటింగ్ అనంతరం? 100% ఉండే అవకాశం ఉంది. అయితే పూర్తిగా ఇది గవర్నర్ విచక్షణాధికారం పైన ఆధారపడి ఉంటుంది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథన్ ఆ మేరకు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గవర్నర్ కార్యాలయం నుంచి అపాయింట్మెంట్ సమయం ఆయన కేటాయిస్తే బహుశా ఆ మేరకు విజయ్ అట్లాగే కొంతమంది ఆయనకు సన్నిహిత ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలతో కలిసి నేరుగా విజయ్ గవర్నర్ని కలిసే అవకాశం ఉంది. అయితే అదే సందర్భంలో ఆయన బల నిరూపణకు ఎన్ని రోజుల సమయం అడుగుతారు అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం 15 రోజుల గడువు కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి గవర్నర్ అన్ని రోజులు ఇస్తారా, లేదా 4-5 రోజుల్లో ఒక వారంలోగా బల నిరూపణ చేసుకోమని కోరతారా అనేది కూడా తేలాల్సి ఉంది. ఏదేమైనా ఈ సాయంత్రానికల్లా ఈ అంశంపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గవర్నర్ అపాయింట్మెంట్ ఇవాళే కుదిరే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంది. మరి కాసేపట్లోనే గవర్నర్ కార్యాలయం నుంచి కూడా ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సుమా, అంటే మురళి 15 రోజుల గడువు కోరారని ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అంటే విజయ్ ఆల్రెడీ ఒక వ్యూహంతో గెలిచారు, ఒక విక్టరీ కొట్టారని చెప్పాలి. అండ్ ఇప్పుడు 15 రోజుల టైం కూడా గవర్నర్ని అడిగే అవకాశాలు ఉన్నట్లు ప్రస్తుతం మనకు తెలిసింది. అంటే పొత్తుల విషయంలో వేరే వాళ్ళతో జత కట్టే విషయంలో కూడా క్లియర్గా ఆలోచించుకొని ముందుకెళ్లే ఒక ప్లాన్లో భాగంగానే ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చా? 100%. ఎందుకంటే కేవలం ఒక పార్టీతో పొత్తుకు మాత్రమే ఓకే అంటే సరిపోదు. ఆ పొత్తులో ఎట్లాంటి ఒప్పందాలు జరగబోతున్నాయి, ఎందుకంటే ఒప్పందాలు కుదిరిన తర్వాతే పొత్తుపైన తుది ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ 5 మంది ఎమ్మెల్యేలు మద్దతు కాంగ్రెస్ పార్టీ టీవీకేకి ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు 2 మంత్రి పదవులు అడుగుతున్నాయని తెలుస్తోంది. ఒకవేళ ఆ 2 మంత్రి పదవులు ఏ శాఖలు కావాలా అన్న చర్చ కూడా మొదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కొంత క్లారిటీ రావాలి. అట్లాగే పిఎంకే పార్టీతో కలిస్తే వాళ్ళు కూడా రెండు మంత్రి పదవులు అడుగుతున్నారు. వాళ్ళు కూడా ఏ శాఖలు ఇవ్వాలా, అసలు 2 ఇవ్వాలా 1 ఇవ్వాలా, ఇట్లాంటి అంశంపై కూడా చర్చ మొదలవుతుంది. ఒకవేళ వామపక్షాలతో కలిసిన డిఎండికేతో కలిసిన ఇంకోటి విడుదలై చిరుతై కక్షి అని ఒక పార్టీ ఉంది, అందులో కూడా ఒక ఎమ్మెల్యే గెలిచారు. సో వాళ్ళు కూడా ఆ మద్దతు ఇస్తామని చెప్తున్నారు. సో వాళ్ళతో పొత్తు కుదిరితే వాళ్ళకి మరి మంత్రి పదవి ఏమన్నా ఇవ్వాలా. అట్లాగే డిఎండికే పార్టీ ఒక లేడీ గెలిచారు, విజయకాంత్ సతీమణి, ఆమెతో పొత్తు కుదిరితే ఆమెకు కూడా మంత్రి పదవి ఏమన్నా ఇవ్వాలా. కాబట్టి వారు ఏం ఆశిస్తున్నారు, ఒకవేళ మంత్రి పదవులు కానీ ఓకే అయితే ఏ శాఖలు ఆశిస్తున్నారన్న చర్చ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇట్లాంటి ఒక సుదీర్ఘ ఎక్సర్సైజ్ చేయాల్సిన సందర్భం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే విజయ్ ఆ మేరకు కొంత సుదీర్ఘ గడువు 2 వారాలకు పైగా గడువు ఆయన కోరినట్టు తెలుస్తోంది. అయితే మరి గవర్నర్ అంత సమయం ఇస్తారా, ఫ్లోర్ టెస్ట్ చేసుకునేందుకు ఆయన ఇంకా తక్కువ సమయం ఇస్తారా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ అదే కానీ అంతా ఓకే అయిపోతే ఈలోగానే అంటే రానున్న 2-3 రోజుల్లోనే ఈ పొత్తులు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఒక భవిష్యత్తు ఆలోచన నేపథ్యంలో కొంత ఎక్కువ సమయాన్ని విజయ్ కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సుమా, అంటే ఇప్పుడు కాసేపట్లో ఎమ్మెల్యేలతో కూడా భేటీ కాబోతున్నారు విజయ్. అంటే వాళ్ళ నుంచి ఏమైనా సలహాలు సూచనలు తీసుకునే అవకాశం ఉందా, ఎలా ముందుకు వెళ్ళాలి పొత్తుల విషయంలో? అంటే 10 మంది అవసరం ఉంది ఎమ్మెల్యేలు కాబట్టి. 100%. ఎందుకంటే ఈవేళ ఒంటరిగా పోటీ చేయాలనేది మెయిన్గా విజయ్ తీసుకున్న ఒక సంచలన ఒక చారిత్రాత్మక నిజం. ఆయనకు అనేక పార్టీల నుంచి చాలా ఆఫర్ వచ్చింది. బీజేపీ నుంచి, ఏఐడిఎంకే నుంచి, కాంగ్రెస్ నుంచి చాలా పార్టీల నుంచి ఆఫర్ వచ్చినా వాటన్నిటిని తిరస్కరించి కొడితే సోలోగా కుంభస్థలాన్ని కొట్టాలన్న ఒక ధీమాతో ఒంటరిగా పోటీ చేశారు. ఆ మేరకు అద్భుతమైన సక్సెస్ సాధించారు. తీరా ఈవేళ అంటే సంపూర్ణ విజయం అడుగు దూరంలో ఆగిపోయారు. కానీ ఒకవైపు ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయి. ఆయనకి చాలా బాధ్యతగా ఆయన మీద ఎంతో ఆశతో ప్రజలు ఓట్లు వేశారు. వాటన్నిటిని నెరవేర్చాల్సిన బాధ్యత విజయ్ పై ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఒంటరి అనే కాన్సెప్ట్ నుంచి పక్కకు వచ్చేసి ప్లాన్ బి యోచనలో విజయ్ వెళ్తున్నారు. కాబట్టి ప్రజల శ్రేయస్సు, తమిళ రాష్ట్ర ప్రయోజనాలు అన్నింటినీ పరిగణలో తీసుకొని కాస్త పట్టు విడుపులు పాటించాలని విజయ్ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి వేరే పార్టీలతో పొత్తు పెట్టుకోవాలి అని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. పైగా ఇది తప్పనిసరి. ఒకవేళ ఎందుకంటే అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 రాకపోతే, ఎక్కువ సమయం కొడితే ఒక రకమైన రాజ్యాంగపరమైన అనిశ్చితి కూడా తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి ఇట్లాంటి సందర్భాల నేపథ్యంలో తప్పనిసరిగా చిన్న పార్టీలు కావచ్చు, పెద్ద పార్టీలు కావచ్చు, ఆయన ఏదో విధంగా మరో 8 మందిని సమకూర్చుకోవాల్సిన అవసరం చాలా తప్పనిసరి కనిపిస్తుంది. ఆ 10 మంది కనుకొస్తే ఆ 10 మంది ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఏదైనా సరే ఈ విషయాన్ని అంతా కూడా ఎమ్మెల్యేలతో విజయ్ డిస్కస్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు తప్పనిసరిగా వేరే వ్యక్తులు సహకారం తీసుకొని ప్రభుత్వం ఫామ్ చేయాలి. వారి కోరికలు, వారి డిమాండ్లు కూడా కొంతవరకు నెరవేర్చాల్సిన అవసరం ఉంటుందన్న అంశాన్ని కూడా
తన అభిప్రాయంగా ఎమ్మెల్యేలకు విజయ్ చెప్పబోతున్నారు. కాబట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని ఒక సానుకూల నిర్ణయం తీసుకుని ఎవరితో కలవాలన్న అంశంపైన సాయంత్రంలోగా నిర్ణయం తీసుకునే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది సుమా. ఓకే, థ్యాంక్ యూ మురళి. మనం ఒకవైపు చూడొచ్చు, తిరుమలలో విజయ్ ఫ్యాన్స్ మొక్కులు చెల్లించుకుంటున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. మరోవైపు టీవీకే కార్యాలయానికి విజయ్ చేరుకున్నారు. ఇప్పటి వరకు గెలిచిన 108 మంది ఎమ్మెల్యేలతో భేటీ కాబోతున్నారు. అక్కడ వారందరితో కూడా పొత్తుకు సంబంధించి ఎవరితో జతకట్టాలి ఏంటి అనే దాని మీద కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడబోతున్నారు. మరి కాసేపట్లో ఈ భేటీ ఉండబోతుంది. మరోవైపు గవర్నర్ అపాయింట్మెంట్ను కూడా విజయ్ తీసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం 15 రోజుల గడువు కావాలని గవర్నర్ని అడిగే అవకాశాలు కనబడుతున్నాయి. మనం చూడొచ్చు, టీవీకే పార్టీ విజయం సాధించడంతో తిరుమలలో విజయ్ ఫ్యాన్స్ కొబ్బరికాయలు కొడుతూ మొక్కులు తీర్చుకుంటున్న దృశ్యాల్ని మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. మరోవైపు విజయ్ మ్యాజిక్ ఫిగర్ని అందుకోవడం కోసం ఎమ్మెల్యేలతో మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు. అనంతరం గవర్నర్ అపాయింట్మెంట్ దొరికిన వెంటనే గవర్నర్తో మాట్లాడి సమయాన్ని కూడా కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం 15 రోజుల గడువు కావాలి అని అడిగే సూచనలు అయితే కనబడుతున్నట్లుగా మనకు తెలుస్తుంది.